2018 తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఏదన్నా పవన్ కళ్యాణ్ కలవడం మీరు? ఆ తర్వాత కలవలేదు నాన్న, అప్పుడు కలవడమే. రీసెంట్ కలిసారు కదా మళ్ళా, అదేనా కలవడం? సెకండ్ మొన్న కలవడం వారు పిలిపిస్తే వెళ్ళాను. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక క్లారిటీ వచ్చింది. సో ప్రత్యామ్నాయం ఏంటి? జనసేన పార్టీ నుంచి గూడూరు లేదంటే తిరుపతి ఎంపీగా ఏదో మీరు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి న్యూస్ వస్తుంది, నిజమేనా? పార్టీలు నేను ఊహాగానానికి వెళ్ళలేను, కానీ నేను రాజకీయాల కొరకు, నేను ప్రత్యక్ష రాజకీయాల కొరకు ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చాను కనుక, ఇంకా నాకు ఆరోగ్యం కూడా చాలా బాగుంది కనుక, రాజకీయాల్లో వయసు చూడరు కనుక, ఒకవేళ ఇప్పుడు కనుక మనం యుఎస్ ప్రెసిడెంట్ చూస్తే 80 సంవత్సరాలు ఉన్నా కూడా అంత పెద్ద దేశానికే ఎవరు రాష్ట్రపతిగా కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను కనుక, అది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పేవారు, మా వయసు వాళ్ళలాగా మీరు చురుగ్గా ఉంటారన్నా, మీరు వెళ్ళండి అని చెప్పి నన్ను పంపించారు. అప్పుడు ఎమ్మెల్యేకి నాకు ఇబ్బంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అప్పుడన్నా మీరు వెళ్ళండి మా వయసు వాళ్ళలాగా, అంటే వారు నాకు 20 సంవత్సరాలు చిన్న అయినప్పుడు కూడా నేను వారికి లాగా చురుగ్గా ఉంటాను, వాళ్ళ వయసు వారిలాగా చురుగ్గా ఉంటాను, నన్ను వెళ్ళమని చెప్పారు. సో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటాను, ఎందుకంటే అది ఆరోగ్యం బాగుంటేనే నేను నా జీవితాన్ని అనుభవించగలను, నేను ప్రజల సేవ కూడా చేయగలను. అది ఓకే, మీ అభిప్రాయం అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేదంటే పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ప్రయత్నం అయితే చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేను అంత సిన్సియర్ గా 12 సంవత్సరాలు పార్టీలో ఉన్నాను కనుక, నాకు వారు నా మనసులో ఉన్నారు మీరు అని చెప్పి ఆయన చెప్పారు కనుక, ఇప్పుడు ది బాల్ ఈజ్ ఇన్ హిస్ కోర్ట్, నాట్ ఇన్ మై కోర్ట్. సో దేర్ ఫోర్ అలా, ఎందుకంటే మిగిలిన వాళ్ళకి అందరూ కూడా అలా విధంగా చేసినప్పుడు, వారు ఆ విధంగా పిలిచి చేసినప్పుడు వారు పిలవాలి పెద్దవారు. నేను కూడా పార్టీలో చేసి, పార్టీ అసలు ఏమీ లేనప్పుడు కూడా నేను చక్కని రాజకీయం చేసి, అక్కడ ప్రత్యేక హోదా కొరకు పసిబిడ్డలాగా చిన్నవాళ్ళలాగా నేను అక్కడ ప్లే కార్డ్స్ పెట్టుకుని స్లోగన్స్ అన్ని రైజ్ చేసి, అందరికంటే కూడా ఎక్కువ నేను చేశాను అది ప్రత్యేక హోదా. ఏం చేసినా ఆయన దృష్టిలో రాజకీయంగా వెలుగు గుర్రాలు కావాలనుకుంటున్నారు, మీరేమో కలవనంటున్నారు. అక్కడి నుంచి పిలుపు వస్తుందని నమ్మకం ఉందా మీకు ఇప్పటికి కూడా? అది వారికి తెలియాలా, నమ్మకాల మీద మనం ఊహించలేం కదా, వారికి తెలియాలా. మీకు నమ్మకం ఉందా మళ్ళీ కాల్ చేస్తారని? అలాంటి ఊహాగానాలకి నేను వెళ్ళలేనండి, ఎందుకంటే అక్కడ కేవలం ముఖ్యమంత్రి గారు కాదు, ముఖ్యమంత్రి కొంతమంది పక్కన కూడా ఉంటారు. ఇది వరకు కూడా 2-3 సార్లు జరిగాయి. 2-3 సార్లు జరిగినప్పుడు కూడా వారు ఈ విధంగా మీటింగ్లు పెట్టించినప్పుడు కూడా వారు కూడా నాకు చెప్పారు, బాబు నేను ఏ పొరపాటు ఎప్పుడు చేయను, నా కుటుంబంలో కూడా 8 అంతర్కుల వివాహాలు ఉన్నాయి, నేను కులాలు తారతమ్యాలు చూపించేంత సంస్కారం లేని వ్యక్తిని కాదు, ఆ పొరపాట్లు ఎప్పటికీ చేయను, నా ఇంట్లోనే నా కుటుంబంలోనే నేను కూడా ఒక అగ్రకులాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నా క్లాస్మేట్ ని, నా కుమార్తె మరో అగ్రకులాన్ని చేసుకున్నాను, నా అల్లుడు కూడా అగ్రకులాలు, నా కోడలు కూడా అగ్రకులాలకు చెందిన వాళ్ళు, అలాగే మా అక్క పిల్లలకి పెళ్లిళ్ళన్నీ కూడా నేను చేసినప్పుడు ఇంట్లో బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, 3 బీసీలు ఉన్నారు, ఆ పొరపాటు ఇప్పుడు చేయనన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, అన్నా అది నాకు అర్థమైందన్నా, మీ గురించి నాకు బాగా తెలుసన్నా, పత్రికలు ప్రాణాలు తీస్తారన్నా, మనం ఒక్కరితో పోరాడట్లేదు, ఒక తెలుగుదేశంతో పోరాడట్లేదు, మరో 11 ప్రెస్ వాళ్ళతో మనం పోరాడుతున్నాం, అది మనసులో పెట్టుకోమన్నారు. అంతకుమించి వారు ఏ సలహా చెప్పలే నాకు. సో ఇవన్నీ గత స్మృతులు అనుకోవాలి. ఇప్పుడు మీరు ఫ్రెష్ గా ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ గా మీరైతే ఒక డెసిషన్ తీసుకోవాలి. వచ్చి ఎలక్షన్ లో నిలబడాలని చెప్పి కోరుకుంటున్నా, అదే నా డెసిషన్. ఇంకా అంతవరకు క్లారిటీ ఉంది, మీరైతే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలవాలి అనుకుంటున్నారు. అయితే నిలబడటానికి జనసేన డయాసా, లేకపోతే తెలుగుదేశం పార్టీ డయాసా, లేదా బీజేపీ డయాసా, లేదా బీజేపీ డయాసా? లేదు, వారు తెలియచేయాలి నాకు. ఇప్పుడు పెద్దవాడిని కనుక నేను వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర వెయిట్ చేసేంత వయసు లేదు కాదు, నాకు వయసు కాదు అది. సో ఎవరైనా సరే వాడు పిలిస్తేనే మీరు వెళ్తారు, అంతే తప్ప ఎవరు పిలవకపోతే చక్కటి రాజకీయం చేశాను కనుక, నాకున్న తిరుపతి నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యే సెగ్మెంట్ లో కూడా నాకు ఒక గౌరవం ఉంది కనుక, ప్రతి ఒక్కరితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులతో చక్కగా కలిసి వెళ్తాను కనుక, అలాగే అగ్రకులాలతో కూడా 95% వరకు కూడా ఏ సమస్య లేకుండా వెళ్తాను కనుక, మరొకరు తొందర పెట్టును, కక్షతో కూడిన రాజకీయం చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చరిత్ర సృష్టించాను. ఏం చేశానంటే 5 ఏళ్లలో కూడా ఏ ఒక్కరి మీద కూడా ఒక్క కేసు, ఎస్సీ ఎస్టీ కేసు కానీ, కక్షపూరిత కేసు కానీ నేను పెట్టలేదు.
అందుకే అవసరం కూడా లేదంటే మీరు మీ ప్రొఫైల్ చూస్తే చాలా ఎడ్యుకేషన్ ఉంది, అదంతా అసలు ఆ జోనర్లకు మీరు వెళ్ళలేదు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక డయాస్ క్లోజ్ అయిపోయింది, ఇంకొక డయాస్ ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఉంది, లేదా బీజేపీ ఉంది. వీటిల్లో మీకు పిలుస్తారు అని అంటే నమ్మకం మీకు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఆల్రెడీ ప్యాక్ అయి ఉంది కదా, అక్కడ అభ్యర్థులు ప్యాక్ అయి ఉన్నారు కదా. అది అలాంటప్పుడు మరి పెద్దవాళ్ళం కనుక మరి తలుపుల దగ్గరికి వెళ్ళి తట్టలేం కదా, ఎందుకంటే ఏ పొరపాటు ఇక్కడ చేయలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి ఇవన్నీ కూడా, లేదా మిగిలిన పార్టీ వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా పార్లమెంట్ లో చక్కగా మాట్లాడగలిగిన వ్యక్తి కావాలా. తిరుపతి పార్లమెంట్ అంటే మన భారతదేశం అంతా కూడా ఎదురు చూసే నియోజకవర్గం. నా జ్ఞాపకం ఉంది, మేము 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఢిల్లీలో దాదాపు 750 మంది అక్కడున్న మన సిట్టింగ్ ఎంపీస్ ఉంటారు, రాజ్యసభ లోక్సభ కలుపుకుని. కానీ ఏ ఎంపీలు అంటే కూడా ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. కానీ తిరుపతి ఎంపీ అని చెప్పగానే ఒక మంత్రులు కానీ లేదు, దే ఐబ్రోస్ రైజెస్. సో అంత ప్రాధాన్యత. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఎవరికైనా కూడా నా ప్రొఫైల్ ఇస్తాను. నేను 14 నుంచి 19 వరకు చేసిన పనులు కనుక ఇంకొక ఎంపీ ఎక్కడన్నా చేసి ఉండి ఉంటారు అంటే నేను వారికి దాసోహం. ఇప్పుడు మొత్తం ఎంపీగా అయితే ఏ పార్టీ నుంచి అయినా ఎంపీగా పోటీ చేస్తారు. ఇన్ కేసు ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా చేస్తారా? అలా నేను ఏ పార్టీ ఇండిపెండెంట్ అని చెప్పలేను, కానీ నేను రాజకీయాల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండాలని చెప్పి నా కోరిక కనుక ఇప్పుడు ఆ స్టాండ్ ఒక్కటే తీసుకుంటున్నా. ఇప్పుడు అంతే కాదు కదా, జనసేన నుంచి మీకేదో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి చెప్పారు అనేది మాకు ఉన్న ఇన్ఫర్మేషన్. లేదు, అలాంటి వాతావరణం ఎప్పుడు జరగలేదు. తర్వాత ఇక్కడ గూడూరు ఎమ్మెల్యేకి ఇచ్చిన వ్యక్తి కూడా ఇది వరకు వారి చేతిలో నుంచి తీసి నాకు ఇచ్చినప్పుడు వారికి హామీ ఇచ్చాను, నాకు అవకాశం వస్తే నీకు సహాయం చేస్తానని. సో ఇప్పుడు వారి భార్య తిరుపతి ఎంపీగా మాత్రమే మీకు కావాలి అంతేనా, ఏ పార్టీ అయినా సరే? అంటే అలా అని కాదు, కానీ నాకు గూడూరు అయితే, ఎందుకంటే అది బయట వాళ్ళు ఎవరు వద్దు, ఇక్కడ పార్టీ కష్టపడిన వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత చక్కగా నిర్ణయం అయింది. వైసీపీ అయిపోయింది కదా, వైసీపీది ఇంకా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు జనసేన నుంచి మీకు ఎంపీ కావాలి. అది నేను మాట్లాడి చేసిన తర్వాత ఇప్పుడు వైసీపీ మీద గూడూరులో నిలబడడం అన్నది అది అసభ్యకరం కదా. సో అలాంటి చేయండి నేను రాజు. సో రాబోయే రోజుల్లో చూద్దాం సార్, మీరు ఎటు ప్రయాణిస్తారు అనేది చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అంతే కాదు కదా, జనసేన నుంచి మీకేదో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి చెప్పారు అనేది మాకు ఉన్న ఇన్ఫర్మేషన్. లేదు, అలాంటి వాతావరణం ఎప్పుడు జరగలేదు. తర్వాత ఇక్కడ గూడూరు ఎమ్మెల్యేకి ఇచ్చిన వ్యక్తి కూడా ఇది వరకు వారి చేతిలో నుంచి తీసి నాకు ఇచ్చినప్పుడు వారికి హామీ ఇచ్చాను, నాకు అవకాశం వస్తే నీకు సహాయం చేస్తానని. సో ఇప్పుడు వారి భార్య తిరుపతి ఎంపీగా మాత్రమే మీకు కావాలి అంతేనా, ఏ పార్టీ అయినా సరే? అంటే అలా అని కాదు, కానీ నాకు గూడూరు అయితే, ఎందుకంటే అది బయట వాళ్ళు ఎవరు వద్దు, ఇక్కడ పార్టీ కష్టపడిన వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత చక్కగా నిర్ణయం అయింది. వైసీపీ అయిపోయింది కదా, వైసీపీది ఇంకా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు జనసేన నుంచి మీకు ఎంపీ కావాలి. అది నేను మాట్లాడి చేసిన తర్వాత ఇప్పుడు వైసీపీ మీద గూడూరులో నిలబడడం అన్నది అది అసభ్యకరం కదా. సో అలాంటి చేయండి నేను రాజు. సో రాబోయే రోజుల్లో చూద్దాం సార్, మీరు ఎటు ప్రయాణిస్తారు అనేది చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.